నెక్స్ట్ అండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇన్ 2025 సెషన్లో వచ్చింది. జనవరి 23 జనవరి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ అండి. ద వాల్యూ ఆఫ్ sin 70 ఇంటూ cot 10 cot 70 మైనస్ 1 దీని వాల్యూ కనుక్కోమన్నాడు. దీని ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. sin 70 cot 10ని మనం cos 10 బై sin 10 అని రాసుకోవచ్చు. cot 70 cos 70 హోల్ డివైడెడ్ బై sin 70 అని రాసుకోవచ్చు. మైనస్ 1 by taking LCM sin 70 LCM sin 10 sin 70 అవుతుందండి. సో cos 10 cos 70 మైనస్ 1 ఇంటూ sin 10 sin 70 sin 10 sin 70 sin 70 క్యాన్సిల్ అవుతుందండి because it is non-zero. So we remains cos A cos B minus sin A sin B. Cos of A plus B. Cos of 10 plus 70 80 whole divided by sin 10 ఉంటుంది. We know that sum of angles A plus B is equals to 90. Then the values of sin A and cos B are same. Sin A is equals to cos B. So 80 plus 10 90 కాబట్టి cos 80 వాల్యూ sin 10 వాల్యూ రెండు సేమ్ ఉంటాయండి. ఆన్సర్ 1 అండి. సో ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 2025 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ సిగ్మా r is equals to 1 to 13 1 by sin of pi by 4 plus r minus 1 pi by 6 into sin of pi by 4 plus r pi by 6 is equals to a root 3 plus b. p belongs to integer, then a square plus b square is equals to dash అన్నాడు. 28 జనవరిలో సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్ వస్తుంది. సింపుల్ క్వశ్చన్ ఏనండి, చాలా ఈజీనే. జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఆ ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్యాటర్న్, వాటిలో యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో యాంగిల్స్కి సంబంధించిన ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సైన్లో యాంగిల్ పై బై 4 పై బై 6 ఇంటూ r మైనస్ 1, ఇక్కడ పై బై 4 పై బై 6 ఉందండి. సో మీరు ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్ కాకుండా పై బై 4ని ఆల్ఫా అనుకోండి, పై బై 6ని బీటా అనుకోండి. బోత్ ఆర్ కాన్స్టెంట్స్, రెండు కాన్స్టెంట్ వాల్యూస్ పై బై 4 పై బై 6 అనేవి. అంటే ఆల్ఫా బీటా వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా మారిపోతుంది? ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని మనం సింప్లిఫై చేద్దాం ఫస్ట్. ఆ తర్వాత సిగ్మా అన్నప్పుడు సమ్, వాటి సమ్ యాడ్ చేద్దాం. ఆర్ ప్లేస్లో 1 నుంచి 13 వరకు సబ్స్టిట్యూట్ చేసి వాటి సమ్ యాడ్ చేద్దాం మనం. సో 1 by we get sin of alpha plus r minus 1 into beta sin alpha plus r beta అండి. ఈ యాంగిల్ మొత్తాన్ని మీరు ఏ అనుకోండి, ఈ యాంగిల్ మొత్తాన్ని మీరు బి అనుకోండి. సబ్స్ట్రాక్షన్ చేసి చూడండి. బి మైనస్ ఏ. వాట్ ఈస్ బి మైనస్ ఏ? ఆల్ఫా ప్లస్ ఆర్ బీటా. దీన్ని మైనస్ చేసినప్పుడు మైనస్ ఆల్ఫా మైనస్ ఆర్ బీటా ప్లస్ బీటా వస్తుంది. ఆల్ఫా ఆల్ఫా గెట్స్ క్యాన్సిల్, ఆర్ బీటా గెట్స్ క్యాన్సిల్, బీటా అండి. సో బీటా మీన్స్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది బి మైనస్ ఏ. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే
1 by sin beta ఇంటూ sin బీటాతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాను. sin beta whole divided by sin of alpha plus r minus 1 into beta sin of alpha plus r beta రాస్తాను. సో ఈ టోటల్ యాంగిల్ని నేను ఏ అనుకున్నా, ఈ టోటల్ యాంగిల్ని నేను బి అనుకున్నానండి. సో బి మైనస్ ఏ వాల్యూ బీటా అయిందండి. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా మారిపోతుంది అని చూడండి. 1 by sin బీటా, దీన్ని sin ఆఫ్ బి మైనస్ ఏ అని రాసుకొని బై sin ఏ sin బి అని రాసుకోండి. సింపుల్గా ఈ ఫార్ములాని మనము ఆల్రెడీ నేర్చుకున్నామండి. సో sin ఆఫ్ బి మైనస్ ఏ ఫార్ములా sin బి కాస్ ఏ బై sin ఏ sin బి మైనస్ sin ఏ కాస్ బి బై sin ఏ sin. sin ఆఫ్ బి మైనస్ ఏ sin బి కాస్ ఏ మైనస్ కాస్ ఏ sin బి, sin బి కాస్ ఏ మైనస్ sin ఏ కాస్ బి. సో sin ఏ ఇంటూ sin బి సపరేట్ చేశానండి. ఇక్కడ sin బి క్యాన్సిల్, కాస్ బై sin కాట్ ఏ మైనస్ sin ఏ క్యాన్సిల్, కాస్ బై sin కాస్ బి వచ్చి కాట్ బి వచ్చిందండి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ నౌ 1 by sin beta కాన్స్టెంట్ cot A minus cot B. ఇలా రాసుకో. దీనికి సిగ్మా r is equals to 1 to 39. ఏ అనే యాంగిల్ ఎంత? ఆల్ఫా ప్లస్ r మైనస్ 1 బీటా 1 by sin బీటా, దీన్ని ఇలా రాయొచ్చు 1 by sin బీటా సిగ్మా r is equals to 1 to 13 cot A అనే యాంగిల్ ఆల్ఫా ప్లస్ r మైనస్ 1 బీటా, ఆల్ఫా ప్లస్ r మైనస్ 1 ఇంటూ బీటా మైనస్ cot B, B అనే యాంగిల్ ఆల్ఫా ప్లస్ r బీటా, ఐ థింక్ ఆల్ఫా ప్లస్ r బీటా. సో 1 by sin బీటా అలాగే ఉంటుందండి. ప్లస్ ఫస్ట్ r ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ 1 0, 0 ఇంటూ బీటా 0 కాట్ ఆల్ఫా మైనస్ r ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 మైనస్ 1 1 కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 మైనస్ 1 2 బీటా ఆల్ఫా ప్లస్ 2 బీటా మైనస్ కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 బీటా. నెక్స్ట్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 3 బీటా మైనస్ కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 4 బీటా ప్లస్ నెక్స్ట్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 4 బీటా మైనస్ కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 5 బీటా. సో ఆన్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది 13 సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 13 మైనస్ 1 12 బీటా మైనస్ కాట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ r బీటా అంటే 13 బీటా వస్తుంది. ఇలా సిరీస్ వచ్చేస్తుంది. గమనించండి, మైనస్తో స్టార్ట్ అయ్యి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇవన్నీ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయండి, ప్లస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 by sin బీటా రిమైన్స్ కాట్ ఆల్ఫా మైనస్ కాట్ ఆఫ్
ఆల్ఫా ప్లస్ 13 బీటా మిగిలింది. దిస్ ద రిమైన్స్ ఫైనల్లీ. సో టోటల్గా ఇదంతా సింప్లిఫై చేస్తే ఫైనల్గా నీకు మిగిలినది అది. ఆల్ఫా ప్లేస్లో π/4 అంటే 45 డిగ్రీస్, బీటా ప్లేస్లో π/6 అంటే 30 డిగ్రీస్ రాద్దాం. సో 1/sin 30 degrees cot alpha cot 45 degrees minus cot of 45 plus 13 into beta, 13 into 30 degrees, 390 degrees. This is the so sin 30 1/2, 1/1/2 2 అవుతుందండి. cot 45 1 అండి, మైనస్ cot ఆఫ్ 390 మనం 360 ప్లస్ 30గా రాసుకుంటే 360 ఎలిమినేట్ అయిపోతుంది. కోటెర్నస్ యాంగిల్స్లో కాన్సెప్ట్లో చెప్పాను మీకు నేను. సో వి గెట్ రిమైన్స్ 30 ప్లస్ 45 cot 75. సో వి గెట్ 2 ఆఫ్ 1 మైనస్ cot 75 is equals to tan 15 is equals to 2 minus root 3. So 2 of 1 minus 2 minus 1 plus root, that is equals to root 3 minus 1 into. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఏ రూట్ 3 ప్లస్ బి అన్నాడండి. సో పని చేద్దాం. 2 రూట్ 3 మైనస్ 2 అని రాస్తామండి. దీన్ని మనం ఏ రూట్ 3 ప్లస్ బితో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండి, బి ఈజ్ ఈక్వల్స్ టు -2 అండి. క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యొక్క వాల్యూ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 8 అండి. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మేజర్గా ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. ఈ ఫార్ములా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్కటి కూడా ఏ ప్రాబ్లం అయినా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన కాన్సెప్ట్ కంపల్సరీ మీకు వీడియోలో ఎక్కడో చోట ఉంటుందండి. సో దాన్ని ఇక్కడ అప్లై చేసేది అనేది నేర్చుకుంటాం అంతే మనం. వీఆర్ లర్నింగ్. సో ఆన్సర్ వచ్చేసి 8 అండి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 4th ఏప్రిల్ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిందండి క్వశ్చన్ ఇది 2025లోనే. 10 sin power 4 theta ప్లస్ 15 cos power 4 theta is equals to 6 అయితే cosecant power 6 theta into 27 plus secant power 6 theta into 8 whole divided by 16 into secant power 8 theta యొక్క వాల్యూ కనుక్కోమని. సో నేనేం చేసినా కానీ ఏదో ఒకటి చేసి cosecant theta secant theta వాల్యూస్ని కనుక్కోవాలి. We have to find cosecant theta and secant theta. That means if you find sin theta or cos theta, we can find automatically. That is a line of thinking అండి. ఇది లైన్ ఆఫ్ థింకింగ్ మనకి. సో నేను cosecant వాల్యూ కనుక్కొని secant వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే cosecantకి రెసిప్రోకల్ సైన్ అయినా కావచ్చు, secantకి రెసిప్రోకల్ కాస్ అయినా కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి నేను ఫైండ్ అవుట్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా మీకు అవన్నీ వచ్చేస్తాయండి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇచ్చిన ఈ కండిషన్ నుంచి నేను సైన్ కానీ కాస్ కానీ కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి నేను? సో ఈ ఎక్స్ప్రెషన్ని కంప్లీట్గా నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో కానీ లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో కానీ మార్చి అప్పుడు కాసుని కానీ లేదా సైన్ కానీ నేను కనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. సో సొల్యూషన్ ఎలా చేస్తాను? 10 sin power 4 theta plus 15 into 1 minus sin square theta whole square అని రాసుకోవచ్చు. ఎందుకు అంటే కాస్ పవర్ 4 theta నేనేం చేస్తానంటే కాస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాస్తానండి. కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి. సో టోటల్లీ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో అబ్జర్వ్ టోటల్లీ ఇట్ కన్వర్ట్స్ టు సైన్ అండి. మొత్తం సైన్లో వచ్చేసిందండి. ఒక క్వాడ్రాటికో బై క్వాడ్రాటికో ఏదో ఒక ఎక్స్ప్రెషన్ వస్తుందండి. దాని నుంచి నేను సైన్ని కనుక్కోవచ్చు. సైన్ కనుక్కున్నానంటే ఆటోమేటిక్గా నాకు కాస్ వచ్చేస్తుంది. కాస్ వచ్చినాయంటే కొసికెంట్ సీకెంట్ వస్తాయండి. ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుందండి. దట్ ఈస్ ద లైన్ ఆఫ్ థింకింగ్. ఇలా ఆలోచించాలి. సో 10 sin power 4 theta ప్లస్
15 of 1 plus sin power 4 theta minus 2 sin square theta minus 6 is equals to 0. 15 sin power 4 theta plus 10 sin power 4 theta, 25 sin power 4 theta, 15 into minus 2 sin square theta minus 30 sin square theta. 15 1 is 15 minus 6, we get 9 is equals to 0. అబ్జర్వ్ చేయండి, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసింది. మన అదృష్టం అండి. అంటే మనకు తెలిసిపోతుందండి, మనం చేస్తున్న ప్రొసీజర్ కరెక్ట్ అని మనకు ఐడియా వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో దీన్ని 5 sin స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, 9ని 3 స్క్వేర్ అని రాయొచ్చు, మైనస్ 2 ఇంటూ 5 sin స్క్వేర్ థీటా ఇంటూ 3 ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. డైరెక్ట్గా వి గెట్ రిజల్ట్ అండి. సో ఏమవుతుంది ఇక్కడ 5 sin స్క్వేర్ థీటా minus 3 whole square is equals to 6. So we get sin square theta is equals to 3 by 5. Sin square theta value 3 by 5. Then what is cos square theta? Cos square theta is equals to 1 minus sin square theta. We know the formula. So 1 minus 3 by 5. We get 2 by 5. So sin square cos square వచ్చేసాయి. సో కొసికెంట్స్ ని 1 బై సైన్ అని రాసుకోవచ్చు, కాస్ ని సీకెంట్ ని 1 బై కాస్ అని రాసుకోవచ్చు. సో ఆటోమేటికలీ ద గివెన్ ఎక్స్ప్రెషన్ 27 కొసికెంట్ పవర్ 6 థీటా, 27 కొసికెంట్ పవర్ 6 థీటా ప్లస్ 8 సీకెంట్ పవర్ 6 థీటా, 8 సీకెంట్ పవర్ 6 థీటా హోల్ డివైడెడ్ బై 16 secant power 8 theta. 16 secant power 8 theta. ఇది గివెన్ ఎక్స్ప్రెషన్. దీని వాల్యూ మనం కనుక్కో. ఓకే, సైన్ స్క్వేర్ అంటే కొసికెంట్ స్క్వేర్ థీటా ఏమవుతున్నప్పుడు 5/3. కాస్ వచ్చిందండి, సీకెంట్ స్క్వేర్ థీటా ఏమవుతుందండి 5/2. దీన్ని ఏం రాయొచ్చు, పవర్ 6ని హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్డ్ అని రాయొచ్చు. సో 27 ఇంటూ కొసికెంట్ 5/3 హోల్ క్యూబ్ ప్లస్ 8 ఇంటూ సీకెంట్ పవర్ 6ని ఏం రాయొచ్చు అంటే హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్డ్ అని రాయొచ్చు. సో సీకెంట్ స్క్వేర్ హోల్ క్యూబ్డ్ అంటే 5/2 హోల్ క్యూబ్డ్ హోల్ డివైడెడ్ బై 16 సీకెంట్ పవర్ 8 నేమ్ రాయచ్చు, సీకెంట్ స్క్వేర్ హోల్ పవర్ 4 అని రాయచ్చండి. సో 5/2 హోల్ పవర్ 4 అండి. 3 క్యూబ్డ్ 27 క్యాన్సిల్, 5 క్యూబ్డ్ 125, 2 క్యూబ్డ్ 8 క్యాన్సిల్, మరి 5 క్యూబ్డ్ 125 హోల్ డివైడెడ్ బై 2 పవర్ 4 16 క్యాన్సిల్, 5 పవర్ 4 625. 125 plus 125 250 by 625. 25 10 jar, 25 jar, 5 2 jar, 5 5 jar. So we get 2/5 is the result. That is the answer. 2/5 answer. Check cheskondi. I think second option is the correct. That's it. We have to apply the concept and we have to manipulate the problem. How to start the problem is the most important. So we need cosecant and secant. If you find sine and cos, we can find cosecant and secant. So we have to find sine and cos from this. So what we have to do, convert completely into either sine or completely convert into cos. We get the values automatically. That's it. So 4th April shift 1 లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, June 2nd షిఫ్ట్లో వచ్చిందండి 2025లో.
ఐ థింక్ జూన్ కాదండి, జనవరి సెకండ్ షిఫ్ట్లో వచ్చిందండి 2025. sin x plus sin square x is equals to 1. X belongs to 0 to pi by 2 means acute angle. Then find the value of all these అన్నారండి. చూద్దాం. sin x plus sin square x is equals to 1 అన్నారండి. గివెన్ దీన్ని ఎలా రాయొచ్చు, ఎన్ని రకాలుగా మార్చి రాయొచ్చు చూద్దాం. sin x plus sin square x is equals to 1. Then what happens to sin x? 1 minus sin square x becomes cos square x. Sin x is equals to cos square x. నెక్స్ట్ ఏం చేయొచ్చు? sin x is equals to cos x into cos x అండి. ఒక కాస్ని ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్ఫర్ చేస్తే sin by cos tan x is equals to cos x. సో tan xని కాజుల్లో మార్చాలండి. tan x cos x రెండు సేమేనండి. ఆ తర్వాత cos స్క్వేర్ని సైన్లోకి మార్చాలి. సో ఎక్కడైతే tan కనబడుతుందో అక్కడ నువ్వు cos x రాసుకో. ఇక్కడ cos x రాయొచ్చు, ఇక్కడ cos x రాయొచ్చు, ఇక్కడ cos x రాయొచ్చు, ఇక్కడ కూడా cos x రాయొచ్చు. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఏమైతుంది? cos power 12x ప్లస్ tan పవర్ 12 బదులుగా cos పవర్ 12x ప్లస్ 3 ఆఫ్ cos పవర్ 10x ప్లస్ tan పవర్ 10x బదులుగా కూడా నువ్వు cos పవర్ 10x రాసుకోవచ్చు, ప్లస్ cos పవర్ 8x ప్లస్ అగైన్ tan పవర్ 8x మీన్స్ cos పవర్ 8x less cos power 6x plus tan power 6x again can be written as cos power 6x. So cos power 12 plus cos power 12, 2 cos power 12x, cos power 10 plus cos power 10, 2 cos power 10 into 3 plus 6 cos power 10x, cos power 8 plus cos power 8, 2 cos power 8 into 3 plus 6 cos power 8x, cos power 6 plus cos power 6, 2 cos power 6x. cos square x ప్లేస్ లో మళ్ళీ sin x రాద్దాం. అంటే 2 cos power 12 మీరేం రాయొచ్చు అంటే cos స్క్వేర్ హోల్ పవర్ 6 అని రాసుకోవచ్చు. సో cos స్క్వేర్ ప్లేస్లో మళ్ళీ మీరు sin x రాస్తే sin పవర్ 6 వస్తుంది. అంటే పవర్స్ అన్ని హాఫ్ అయిపోతాయండి. 12th పవర్ 6 అయిందండి, 10th పవర్ 5 అయిపోతుందండి, దాంట్లో హాఫ్ సైన్ వస్తుందండి, ప్లస్ 6 sin పవర్ 5x ప్లస్ 6 అగైన్ sin పవర్ 4x, పవర్ 8 హాఫ్ అవుతుందండి, ప్లస్ 2 పవర్ 6 హాఫ్ 3 అవుతుందండి, sin క్యూబ్డ్ x. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ థింక్ sin 2 sin పవర్ 6x 2 sin క్యూబ్డ్ x నుంచి 2 sin క్యూబ్డ్ x కామన్ తీస్తాను. 2 sin క్యూబ్డ్ x into we get 1 plus sin క్యూబ్డ్ x వస్తుంది. 6 sin పవర్ 5 ప్లస్ 6 sin పవర్ 4లో నుంచి నేనేం కామన్ తీయచ్చు అంటే పని చేద్దామండి. టోటల్గా మీరు ఈ ఎక్స్ప్రెషన్ నుంచి 2 sin క్యూబ్డ్ x కామన్ తీయండి. 2 sin cubed x. So we get 1
plus 3 sin x plus 3 sin square x plus sin cubed x with a cubed plus 3a square b plus 3ab square plus b cubed. So 2 sin cubed x into 1 plus sin x whole cubed అని రాసుకోవచ్చు ఈ ఎక్స్ప్రెషన్. a power m into b power m is equals to ab whole power m. So this can be written as 2 of sin x into 1 plus sin x whole cubed రాసుకోవచ్చు. 2 of sin x into 1 sin x plus sin x into sin x sin square x whole cubed. sin x plus sin square x యొక్క వాల్యూ ఫస్ట్లోనే ఇచ్చాడండి 1 అని. సో దీని వాల్యూ 1 అవుతుంది. సో 2 of 1 cubed means 2 is the answer. సింపుల్ అండి. మ్యానిపులేషన్ స్పెషల్గా కొత్త ఫార్ములా ఏం రాలేదండి. 1 minus sin square x is equals to cos square x. దాన్ని కాజ్ ఇంటూ కాజ్ ఎక్స్ అని రాస్తే టాన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు కాజ్ ఎక్స్. సో ఏం చేసాం మనం, టాన్ ప్లేస్లో కాసులు రాసుకున్నామండి. ఆ తర్వాత కాసుల్ని సైన్లకు మార్చేసామండి. మరీ నాకు ఇదే ఎక్స్ప్రెషనే వచ్చిందండి, నాకు ఆన్సర్ వచ్చేసింది. 2 is the answer, ఫస్ట్ ఆప్షన్. దెర్ ఈస్ నో స్పెషల్ ఫార్ములాస్, దెర్ ఈస్ నో స్పెషల్ కేసెస్, ఓన్లీ అప్లికేషన్ అండి. ఇప్పుడు దీనికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను మ్యానిపులేట్ చేసే విధానంలో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేసామని. బై మేకింగ్ ప్రాక్టీస్ వీ గెట్ ద రిజల్ట్. మీకు కూడా వస్తుందండి ప్రాక్టీస్ చేస్తే, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే. బట్ కాన్సెప్ట్స్ అన్నీ అవి, కొత్త కాన్సెప్ట్స్ ఇంకేమీ ఉండవు. వీటినే మనం రాసుకున్న, మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని మళ్ళీ వాడుతూ ఉంటాం. వాటిని ఎలా వాడాలనేది నేర్చుకుంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సపోజ్ theta belongs to 0 to pi by 4. That means theta is acute. Is a solution of 4 cos theta minus 3 sin theta is equals to 1. Then cos theta is equals to dash. 4 cos theta minus 3 sin theta is equals to 1 అనే ఒక ఈక్వేషన్ యొక్క ఒక సొల్యూషన్ theta అన్నానండి. అయితే cos theta ఏమవుతుందో కనుక్కోమని. That means simply we have to write the sign in terms of cos. That's it. Sign కూడా మనం in terms of cos లో రాసేసుకుంటే నీకు ఆన్సర్ వస్తుంది, అంతకంటే ఇంకేం లేదండి. సో సొల్యూషన్ 4 cos theta minus 1 is equals to 3 sin theta. That's it. నేను ఈ sin theta వాల్యూని కూడా కాసులో రాసుకొని టోటల్గా కాస్ వాల్యూని కనుక్కుంటే చాలు. అదే ఆన్సర్ అండి యాక్చువల్గా, ఇంకేం లేదు. డైరెక్ట్గా సింప్లిఫై చేస్తే వస్తుంది. సో sin theta అంటే ఏంటి, √1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మరి నాకు రూట్ ఉండకూడదు అంటే నేను స్క్వైరింగ్ చేయాలి ముందుగానే. సో విత్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 4 cos theta minus 1 whole square is equals to 9 sin square theta. So 16 cos square theta plus 1 minus 8 cos theta is equals to 9 into 1 minus cos square. I am getting completely in cos. క్వాడ్రాటిక్ వస్తుందండి, రూట్స్ కనుక్కుంటే అయిపోతుంది. సో minus 9 cos square theta అని LHSకి ట్రాన్స్ఫర్ చేయండి. 9 plus 16 we get 25 cos square theta minus 8 cos theta. 9 1 is 9, transfer to LHS, minus 9 అవుతుంది. 1 minus 9 minus 8 is equals to, we get a quadratic equation in terms of cos. So this is A, this is B, this is C. So formula ఉందండి, minus B plus R minus root B square minus 4AC by 2A.
ఫండమెంటల్స్లో వీడియోస్ చూసుకోండి ఒకసారి, చెప్పాను నేను మీకు. ఇప్పుడు చూడండి, cos theta is equals to minus of minus 8 plus 8 plus or minus root b square 64 minus into minus plus 4ac 4 into 25 100 into 8 800 whole divided by 2a 2 into 25 50. This is the cos theta. కానీ మనం ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా, రెండు వాల్యూస్ వచ్చాయండి కాస్కి. 8 మైనస్ తీసుకున్నాం అనుకోండి, 8 మైనస్ రూట్ ఆఫ్ 864 వస్తుందండి. బై 50 తీసుకున్నాం అనుకోండి, ఇది నెగిటివ్ అవుతుందండి. థీటా అనేది యాక్యూట్ యాంగిల్ ఇచ్చాడండి, 0 to π/4 అన్నాడు. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోనండి. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ ఎప్పుడు కూడా పాజిటివేనండి. సో ఈ నెగిటివ్ వాల్యూ మనకు పాసిబుల్ కాదు. సో 8 మైనస్ రూట్ 864 బై 50 ఈజ్ నెగ్లెక్టెడ్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో ఫైనల్గా మనకి ఏమొచ్చిందండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ రూట్ 864 బై 50 వచ్చేసింది. దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్స్ చూద్దాం. నాలుగు ఆప్షన్స్లో లేవండి. సో డినామినేటర్లో కూడా రేషనల్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాల్సి వస్తుంది. వీ విల్ మేక్. ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 8 ప్లస్ 864 అండి. 6 1 is 6, 4 jar 24, 6 4 jar 24, again 6 1 is 6, 6 2 jar 12, 4 jar 24, again 6 4 jar 4 ఉంటుందండి. సో ఇట్ కెన్ రిటర్న్ యాజ్ 6 స్క్వేర్ ఇంటూ 6 ఇంటూ 4 అండి. దీనికి స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే 6 స్క్వేర్ రూట్ 6 అండి, 4కి స్క్వేర్ రూట్ 2 అండి, ఇంటూ రూట్ 6 వస్తుంది. సో ఇట్ కెన్ రిటర్న్ యాజ్ 12 రూట్ 6 బై 50. 2 కామన్ దిస్ క్యాన్సిల్ చేస్తే 4 ప్లస్ 6 రూట్ 6 బై 25 వస్తుంది. అదైనా ఉందా అంటే అది కూడా లేదండి. సో డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం. ఇంటూ 4 మైనస్ 6 రూట్ 6 బై 4 మైనస్ 6 రూట్ 6 చేద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 16 minus 36 6 are 216, we get minus 200. So minus 200 by 25 into ఇక్కడ మైనస్ కామన్ తీయండి, మైనస్ 6 రూట్ 6 మైనస్ 4 ఉంది. సో 25 8 జార్ 2 కూడా కామన్ తీయచ్చండి. కామన్కి క్యాన్సిల్ చేస్తే 4 బై 3 రూట్ 6 మైనస్ 2 మిగులుతుంది. ఈ ఆప్షన్ నాకు తెలిసి ఉన్నట్టు 4 బై 3 రూట్ 6 మైనస్ 2, 4 బై 3 రూట్ 6 మైనస్ 2 సెకండ్ ఆప్షన్. ఇక్కడ కొత్తగా ఏం లేదండి. ఫండమెంటల్స్, ఫౌండేషన్, సర్డ్స్, రేషనలైజేషన్ ఇవన్నీనండి ఇక్కడ యూజ్ అయ్యాయి. వేరే ఎక్స్ట్రా ఏం లేవండి. సో వాటిని యూజ్ చేసి సింప్లిఫై చేయాలి. దిస్ ఈస్ ద ఆన్సర్. ఒక ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఏవే కాన్సెప్ట్స్ అవసరం అవుతున్నాయి చూడండి, గమనించండి. అవి బేసిక్ థింగ్సా, లేకపోతే మనం నేర్చుకునే ట్రిగ్నామెట్రీ మ్యానిపులేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనించాలి. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మనము ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడైనా సరే, వర్క్షీట్స్ కానీ ఏవైనా కానీ, డిపిపిస్ని కానీ ఏవైనా కానీ, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలండి. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాం, ఏ కాన్సెప్ట్ను వాడాల్సి వస్తుంది, ఏ విధంగా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని చేయాలి అంటే నేను ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఆ మ్యానిపులేషన్స్, అప్లికేషన్ నాలెడ్జ్ మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ నేర్చుకుంటేనండి టైం మినిమైజ్ అవుతుందండి. 5 minutesలో చేయాల్సిన బిట్ను మీరు 2 minutesలో చేస్తారు.